నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఉండడం జరిగింది. ఒకసారి మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. ఇక్కడ కాలనీ గురించి కూడా ఎంక్వైరీ చేస్తే మొత్తం వీళ్ళందరికీ అగెనిస్టే ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళని. ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎవ్వరు సైలెంట్, ఎవ్వరు మాట్లాడట్లేదు. అమ్మ ఇక్కడే ఉంటారా మీరు? ఎవరు రేపు పొద్దున ఏది మాట్లాడినా మా మీద కన్నేస్తారు, మమ్మల్ని వేరే విధంగా. ఇక ఇంతమందిని గిన్ని చేసిన వాళ్ళు వీళ్ళకు ప్యాషన్ అయిపోయింది. అందరు పక్క గల్లీలో ఉన్నారు మేడ, గల్లీలో ఒక్కరు లేరు. ఏందన్నా ఎట్లా ఏంటి ఇదివరకు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చాలా కేసులు ఉండే ఇంతకుముందు కూడా నొల్లి అయినప్పుడు కూడా ఇచ్చినాము అంతా. మళ్ళా కాలనీ వాసులు కూడా కొంచెం వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళ వల్ల కాలనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్తా ఉన్నారు. నిజమేనా? నిజమే. ఏ విధమైన బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది అనుకోవచ్చు? ఎవరు వచ్చినా ఇట్లానే గొర్రెలైనా కొట్లాడుతున్నారు మొత్తం. ఇగో అమ్మాయి వాళ్ళు ఇల్లు ఇది, నాకు తెలిసి మీకు ఎవరికి వ్యూవర్స్కి తెలియదు కాబట్టి రిస్క్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేసి మేము ఇక్కడ కాలనీలో ఒక భయం అన్ని సృష్టించారు. వీళ్ళంటే ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సాయి ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా. గొడవ అన్న కావాలి, మొత్తం మీద సాయి వాళ్ళ ఫ్యామిలీ నంబర్స్ అన్న చూపించాలి. నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ముందు ఉండడం జరిగింది. ఒకసారి మీకు మొత్తం చూపించే ప్రయత్నం చేస్తా, ఒకసారి చూడండి. పరారీలో ఉన్నారు మొత్తం. అంటే ఇది ఒక ప్యాషన్, పరారీ అనేది కావచ్చు, అవుట్ స్కామ్లో ఉన్నారని చెప్పడం కావచ్చు. ఇది ఏమైపోయిందంటే డిపార్ట్మెంట్ అది ఏముంటుందంటే లేరు, లేదంటే పొలిటికల్ ఒత్తిడి ఉంటుంది, ఇంకోటి కూడా ఉంటుంది. వాస్తవంగా ఫ్యాక్ట్ మాట్లాడుకోవాలంటే రేపు పొద్దున ఈడికి వచ్చి ఈడ నిలబడి మాట్లాడుతున్నాం కాబట్టి మా మీద కూడా జరగవచ్చు. దానికి భయపడేటోళ్ళు భయపడుతుంటే మనమైతే భయపడం. ఇక్కడ కాలనీ గురించి కూడా ఎంక్వైరీ చేస్తే మొత్తం వీళ్ళందరికీ అగెనిస్టే ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళని తెలిసింది మనకి, బయట చెప్పుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఇదివరకు కూడా ప్రీవియస్గా జరిగినాయి కాబట్టి వీళ్ళవి. మరి వీళ్ళింట్లో ఒక వ్యక్తిని ఈ విధంగానే చంపితే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏ విధంగా ఉంటుంది, ఒక కన్ను తల్లి కడుపుకోతే ఏ విధంగా ఉంటుందని తెలుస్తుంది. ఎవరైనా మాట్లాడతారమ్మా? ఎవ్వరు సైలెంట్, ఎవ్వరు మాట్లాడట్లేదు. అమ్మ తెలుసా మీకు వీళ్ళు ఇక్కడ ఉండారా? నేను తెలుసా అని చూసిర్రా? అమ్మ ఇక్కడే ఉంటారా మీరు? ఇక తెలిసిందే రేపు పొద్దున, ఎందుకంటే పక్కన ఉంటారు కాబట్టి. రేపు పొద్దున ఏది మాట్లాడినా మా మీద కన్నేస్తారు, మమ్మల్ని వేరే విధంగా. ఇక ఇంతమందిని గిన్ని చేసిన వాళ్ళు వీళ్ళకు ప్యాషన్ అయిపోయింది. పోలీస్ స్టేషన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఇక్కడే ఉంటారా అన్న? పక్క గల్లీ, అందరు పక్క గల్లీలో ఉన్నారు మేడ, గల్లీలో ఒక్కరు లేరు. తెలుసా అన్న మీకు ఇది ఏం జరిగింది ఏందని? తెలుసా? వీళ్ళు తెలుసా మీకు? తెలుసు మాకు. ఏందన్నా ఎట్లా ఏంటి ఇదివరకు కూడా వీళ్ళ మీద కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. చాలా కేసులు ఉండే ఇంతకుముందు కూడా నొల్లి అయినప్పుడు కూడా ఇచ్చినాము అంతా. మళ్ళా వచ్చేసారు వాళ్ళు బయలు తీసుకొని. ఇది ప్యాషన్ కదా వీళ్ళకి, ఫ్యాషన్ అయిపోయింది కదా. ఈ సాయి ఎవరన్నా ఇక్కడ? సాయి వచ్చేసి అక్కడ వీళ్ళ అల్లుడు అనుకుంటా. ఇక్కడ ఉండడు అబ్బాయి? పక్క గల్లీలో ఉంటాడు. అబ్బాయి కూడా పక్క గల్లేనా? మొత్తం బెటాలియన్ మొత్తం ఇక్కడనే. ఓకే. కాలనీ వాసులు కూడా కొంచెం వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. వీళ్ళ వల్ల కాలనీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్తా ఉన్నారు. నిజమేనా? నిజమే. అది ఓకే. ఏ విధమైన బ్యాడ్ నేమ్ వస్తూ ఉంది అనుకోవచ్చు? ఎవరు వచ్చినా ఇట్లానే గొర్రెలైనా కొట్లాడుతున్నారు మొత్తం, ఏదైనా పబ్లిక్కి ఇబ్బంది పెడతారు. అంతేనా? అంతే. ఇంతకుముందు ఏ విధమైన కేసులు ఉన్నాయన్న వాళ్ళ మీద? కేసులు అంటే నాకు ఐడియా లేదు. నార్మల్గా కొట్లాటల కేసులు ఉండే. ఓకే. ఇవే గొడవలు అనేది కామన్ వీళ్ళకి. అంటే వాళ్ళ ఫాదర్ ఇక్కడ ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదని చెప్తా ఉన్నారు, వాళ్ళ బాబాయ్ ఉన్నాడని చెప్తా. నాకు అంత ఐడియా లేదు. ఓకే. పక్క గల్లీలో ఉంటారు కాబట్టి అన్న వాళ్ళకి కూడా ఐడియా లేదు. ఏదేమైనా అంటే మన ఇంటి పక్కన వాళ్ళే మన గురించి ఫాస్ట్గా మాట్లాడకుంటే ఇది దారుణమేది. మొత్తం మీద ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి లేకపోతే నాకు తెలిసి జెసిబి పెట్టి కూలగొడుతున్నాం వీళ్ళను. అంత ఫైర్ మీద ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు. ఏదేమైనా ఇంత దగ్గర దాకా వచ్చి మనం కూడా తీసుకుపోతున్నాం కాబట్టి రేపు పొద్దున మన మీద ఫోకస్ ఉంటుంది. తప్పేం లేదు. అది ఆల్రెడీ కేసులు అవుతా ఉన్నాయి, నోటీసులు వస్తూ ఉన్నాయి. మంగ్లీ కేసు కాలేదా? మొన్ననే నోటీసు పంపించింది, వీళ్ళేదో నోటీసు. దానిదేముంది చెప్పండి? ఇవి మనకు అలవాటు అయిపోయినాయి కాబట్టి. ఇగో అమ్మాయి వాళ్ళు ఇల్లు ఇది, నాకు తెలిసి మీకు ఎవరికి వ్యూవర్స్కి తెలియదు కాబట్టి రిస్క్ తీసుకొని వచ్చినాం. ఇక్కడ డిపార్ట్మెంట్ని కూడా రిక్వెస్ట్ చేసి మేము ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తామని సహకరించారు 100%గా. అది డిపార్ట్మెంట్ కూడా 100% ఇది చూపించే ప్రయత్నం చేస్తామన్నప్పుడు మాకు సహకరించడం జరిగింది. ఒకసారి గీళ్ళు ఎవరైనా మాట్లాడతారేమో చూద్దాం. లోపలికి అయితే వెళ్ళిపోరు కదా మరి.
అది చూడనా ఒకసారి చూడండి. అంత భయం అంటే కాలనీలో ఒక భయం అన్ని సృష్టించారు వీళ్ళంటే ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఒకసారి గాడికి పోయి చూపించే ప్రయత్నం చేయి. బర్లేడునే లోపల ఎవరు లేరా బర్రెలను చూసేటోళ్ళు? అంతే, పొద్దున వస్తారు వెళ్ళిపోతారు. పోలీసు వాళ్ళని అడిగితే స్కాన్లో ఉన్నారని చెప్తారు, లేదంటే అప్ స్కాన్లో ఉన్నారని చెప్తారు, లేదంటే పరారులు ఉన్నారని చెప్తారు, లేదంటే ఇంకోటి కూడా రాస్తారు. అమ్మ మాట్లాడతారా మీరు? చూద్దాం, ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి. ఇక్కడే ఉంటారా మీరు? ఉండరా? మీరు కూడా ఉంటారా? మరి ఎందుకు వచ్చారు ఇక్కడికి? మేము వచ్చేసరికి ఇక్కడ మొత్తం మీరు నిలబడరా, నేను వచ్చిన వాళ్ళని పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని. ఓకే, ఇది మీకు ఎప్పుడు తెలుస్తుంది? మేము పొద్దున రాత్రి 11 o'clock కోసం డ్యూటీకి వెళ్తాం. మేము ఐడియానే లేదు అసలు ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది ఐడియానే లేదన్న. అసలు ఏం జరిగింది, అందరు వచ్చి గుంపు ఉన్నారు. ఆ గుంపు పాలు తెచ్చుకుందామన్నా 10 గంటల వరకు ఇలా గుంపే సరిపోయింది. కానీ మేము అసలు బయటికి దగ్గర పాలు తెచ్చుకుంటారా మీరు? ఈడ పక్కన షాప్ ఉంది కదన్నా, పోదామంటే ఫుల్ అందరు ఉన్నారు. ఇంకా అర్థం కాలే. మాకు డ్యూటీ పోవడానికి 2 గంటలు టైం పట్టింది. అందరు నిండేసరికి వెళ్ళేసరికి వచ్చినాక ఇట్లా అయిందంటే ఏమైంది ఏం అర్థం కావట్లేదు. రాత్రి 10 గంటలకు ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడారు. లైట్ తీసుకున్నారు. ఎన్ని ఇయర్స్ అవుతుంది తల్లి మీరు ఇక్కడ ఉండబట్టి? మేము ఇక్కడికి వచ్చి 3 years అవుతుంది అన్న. రెంట్కి వచ్చినాము మేము. ఇక్కడ రెంట్కుంటాం, మా లాస్ట్ లో ఉంటాము. ఈ 3 years ఎప్పుడన్నా ఇట్లాంటి సంఘటన జరిగింది? అయితే ఫస్ట్ టైం? లేదు. అసలు మేము ఈ గల్లీలో అందరం కలిసి ఉంటాం, ఇక్కడ కూర్చుంటాం. కానీ ఇప్పటివరకు అయితే ఎవరు గొడవ, వాళ్ళు కూడా ఎవరితో గొడవలు లొల్లులు అసలు లేవు. 3-4 కేసులు ఉన్నాయి వాళ్ళ మీద. అవి మాకు తెలియదు అన్న. మేము రెంట్ కోసం కాబట్టి మా ఇంట్లో ఎట్లా ఉండేటోళ్ళు? మీతో మాట్లాడతారా వాళ్ళు? నార్మల్ గా మాట్లాడితే పలకరించుకుంటూ పోతాం. కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు కానీ అవి కానీ మనకి ఎట్లాంటి ఐడియా లేదన్న. మనకి సాయి తెలుసా మీకు? తెలియదన్న, తెలియదు. వాళ్ళ ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి తెలుసా? ఆ అమ్మ పెద్దమ్మ అక్కడ కూర్చుంటుంది, ఆమె తెలుసు. కానీ ఎవ్వరు తెలియదు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ మెంబర్స్ ఎవరు. అమ్మాయి తెలియదా? ఎవ్వరు తెలియదు అన్న. మదర్ ప్రామిస్ ఎవరు తెలియదు నాకైతే. నేను డ్యూటీకి వస్తా, సాయంత్రం వస్తాను. అదే లైవ్ మేము టీవీలో చూసాం కాబట్టి అన్న వాళ్ళు చూద్దామని మీడియా వచ్చి అన్న వచ్చి అని చెప్పి బయటకు వచ్చిన నేను ఇప్పుడు ఈ గెటప్లో వచ్చేసిన. ఇది పరిస్థితి ఇక్కడ మొత్తం మీద. ఎందుకంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు కాబట్టి మొత్తం మీద ఈ విధంగా ఉంది. ఇంకా కొన్ని సాయి ఎవరైతే ఉన్నారో సాయి ఇంటికి కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తా. గొడవ అన్న కావాలి, మొత్తం మీద సాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అన్న చూపించాలి. ఏదో మొత్తం మీద అయితే మీకు నిన్న నుంచి నాకు మెసేజ్లు వస్తూ ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో. నిన్న యాక్చువల్గా మనం కోదాడ వెళ్ళే ప్రయత్నం చేసినాం, అక్కడ మర్డర్ జరిగింది కాబట్టి అక్కడికి వెళ్ళాం. కాబట్టి నేను ఇక్కడ మనం లేము, లేదంటే నిన్ననే ఇదంతా కవర్ చేసేవాళ్ళం. ఒకసారి సాయి ఎవరైతే ప్రధాన నిందితుడు A1 ఎవరైతే ఉన్నారో వీళ్ళ అల్లుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. పక్కనే ఇల్లు అని చెప్తా ఉన్నారు. ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉంటుంది ఏంటనేది. రైట్, థ్యాంక్ యూ సో మచ్.